మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, నమస్తే అందరికీ. నేను మీ బయాలజీ పంతులు ఏఐ. ఈరోజు నేను మీకోసం టెట్ 2024 అక్టోబర్ 16 ఉదయం సెషన్లో కండక్ట్ చేసినటువంటి ఇంగ్లీష్ పేపర్ను మాక్ టెస్ట్ రూపంలో మీకు తీసుకొస్తున్నాను. సో ఈ యొక్క మాక్ టెస్ట్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్లో ఏ టాపిక్స్కు ఎక్కువ వెయిటేజ్ వచ్చిందో వాటి గురించి మీకు పూర్తిగా అవగాహన పొందవచ్చు. అదేవిధంగా ఆ ప్రాంతాలపై నేను మీకు పూర్తిగా క్లారిటీ కూడా ఇస్తాను. సో ఈరోజు వచ్చినటువంటి పేపర్స్ గురించి టెన్షన్ పడకండి. మీ యొక్క ఫోకస్ తగ్గకుండా రేపు మీరు రాయబోయే టెట్ పరీక్షకు మీ యొక్క ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి. సో బయాలజీ పంతులు ఏఐ యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు మీతో ఉంటుంది, మీకు పూర్తి సపోర్ట్ అందిస్తుంది. మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి, మన యొక్క ఛానల్ని ఒక్క లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. మరింకెందుకు ఆలస్యం, లెట్ us స్టార్ట్ అవర్ ఇంగ్లీష్ మాక్ టెస్ట్ 2. ఫస్ట్ బిట్. అవర్స్ లేటర్, when grandmother had wrapped her in the shawl and rocked her in the rocking chair, the child clung to her soft body. సో కొన్ని గంటల తర్వాత వాళ్ళ అమ్మమ్మ వచ్చేసి షావల్లో చుట్టుకొని ఆ అమ్మాయిని కుర్చీ మీద కూర్చోబెట్టింది. సో ద చైల్డ్ క్లంగ్ టు హర్ సాఫ్ట్ బాడీ. సో చైల్డ్ ఇమీడియట్గా వాళ్ళ అమ్మమ్మ యొక్క సాఫ్ట్ బాడీకి అతుక్కుంది. సో చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ క్లంగ్. సో ఇక్కడ క్లంగ్ అనే పదానికి సరైనటువంటి అర్థాన్ని ఎంచుకోవాలి. ఆప్షన్ 1 టు డూ థింగ్స్ బ్యాడ్లీ అంటే పనులను చెడుగా చేయడం. ఆప్షన్ 2 టు స్టక్ టు సంబడి ఎవరినైనా అతుక్కోవడం. ఆప్షన్ 3 టు జాయిన్ సంథింగ్ ఏదైనా చేరడం. ఆప్షన్ 4 టు క్లోన్ యాన్ ఎనిమల్ జంతువుని క్లోన్ చేయడం. సో ఇక్కడ వాళ్ళ అమ్మమ్మను అతుక్కోయింది కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 టు స్టక్ టు సంబడి. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ని మనం చెక్ చేసినట్లయితే ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో మీనింగ్ గట్టిగా పట్టుకోవడం లేదా గట్టిగా అతుక్కోవడం. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. ద ఆర్టిస్ట్ వాజ్ నోన్ ఫర్ హిజ్ మెటిక్యులస్ అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ ఎవ్రీ పెయింటింగ్. సో ఇక్కడ ఆర్టిస్ట్ అతని యొక్క మెటిక్యులస్ అటెన్షన్ను ప్రతి ఒక్క పెయింటింగ్లో ఏకాగ్రతతో చూస్తున్నాడు. సో చూస్ ద యాంటోనిమ్ ఫర్ మెటిక్యులస్ ఇన్ ద సెంటెన్స్. సో ఇక్కడ ఇచ్చిన వాక్యంలో మెటిక్యులస్ అనే పదానికి వ్యతిరేక పదం ఎంచుకోవాలి. వ్యతిరేక పదం మీన్స్ యాంటోనిమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్ 1 కేర్ఫుల్, ఆప్షన్ 2 ప్రిసైజ్, ఆప్షన్ 3 ఎగ్జాక్ట్, ఆప్షన్ 4 హ్యాస్టీ. సో కేర్ఫుల్ మీన్స్ జాగ్రత్త, ప్రిసైజ్ మీన్స్ ఖచ్చితమైన, ఎగ్జాక్ట్ మీన్స్ సరిగ్గా, హ్యాస్టీ మీన్స్ తొందరపాటు. సో ఇక్కడ జాగ్రత్తకు అజాగ్రత్త అనే పదం వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 హ్యాస్టీ. సో మనం కరెక్ట్ ఆన్సర్ని గమనించినట్లయితే లేదా వివరణలోకి వెళ్ళినట్టయితే మెటిక్యులస్ అంటే చాలా జాగ్రత్తగా, హ్యాస్టీ అంటే తొందరపాటు. సో చాలా జాగ్రత్తకు వ్యతిరేక పదం అతి తొందరపాటు. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్, సో ద యాంటోనిమ్ ఫర్ మెటిక్యులస్ ఈజ్ హ్యాస్టీ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫస్ట్ బిట్. అవర్స్ లేటర్, వెన్ గ్రాండ్ మదర్ హ్యాడ్ ర్యాప్డ్ హర్ ఇన్ ఏ షావల్ అండ్ రాక్డ్ హర్ ఇన్ ద రాకింగ్ చైర్, ద చైల్డ్ క్లంగ్ టు హర్ సాఫ్ట్ బాడీ. ఇక్కడ వాళ్ళ అమ్మమ్మ ఆ పాపను షావల్లో చుట్టి రాకింగ్ చైర్పై కూర్చోబెట్టింది. కూర్చోబెట్టినప్పుడు ఇమీడియట్గా ఆ పాప వాళ్ళ యొక్క గ్రాండ్ మదర్ని క్లంగ్ చేసింది, అతుక్కోయింది. సో చూస్ ద మీనింగ్ ఫర్ ద వర్డ్ క్లంగ్. సో క్లంగ్ అనే పదానికి అర్థం ఎంచుకోవాలి. సో ఆప్షన్ 1 టు డూ థింగ్స్ బ్యాడ్లీ అంటే పనులను చెడుగా చేయడం. ఆప్షన్ 2 టు స్టక్ టు సంబడి ఎవరినైనా అతుక్కోవడం. ఆప్షన్ 3 టు జాయిన్ సంథింగ్ ఏదైనా చేరడం. ఆప్షన్ 4 టు క్లోన్ యాన్ ఎనిమల్ జంతువుని క్లోన్ చేయడం. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్ ఆర్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 టు స్టక్ టు సంబడి. సో నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సెకండ్ బిట్. ద ఆర్టిస్ట్ వాజ్ known for his meticulous attention to detail in every painting. అతను వేసే ప్రతి ఒక్క పెయింటింగ్లో అతను చాలా జాగ్రత్తగా పెయింటింగ్స్ వేస్తున్నాడు. సో చూస్ ద యాంటోనిమ్ ఫర్ మెటిక్యులస్ ఇన్ ద సెంటెన్స్. ఇచ్చిన వాక్యంలో మెటిక్యులస్ అనే పదానికి వ్యతిరేక పదాన్ని ఎంచుకోవాలి. అంటే ఇక్కడ మనం వ్యతిరేక పదం లేదా యాంటోనిమ్ ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ 1 కేర్ఫుల్, ఆప్షన్ 2 ప్రిసైజ్, ఆప్షన్ 3 ఎగ్జాక్ట్, ఆప్షన్ 4 హ్యాస్టీ. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, సో ఆన్సర్ని గెస్ చేసి మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.
సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 హ్యాస్టీ, తొందరపాటు. సో ఇక్కడ వివరణలోకి వెళ్ళినట్లయితే మెటిక్యులస్ అంటే చాలా జాగ్రత్త, హ్యాస్టీ అంటే తొందరపాటు. సో ద యాంటోనిమ్ ఫర్ మెటిక్యులస్ ఈజ్ హ్యాస్టీ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ థర్డ్ బిట్. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్క్ ఆన్. సో వర్క్ ఆన్ అనే పదబంధానికి సరైన అర్థం ఎంచుకోవాలి. సో ఇక్కడ మీనింగ్ కనుక్కోవాలి. సో ఆప్షన్ 1 టు ఇంప్రూవ్, ఆప్షన్ 2 టు అబాండన్, ఆప్షన్ 3 టు ఇగ్నోర్, ఆప్షన్ 4 టు కంప్లీట్. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ మీనింగ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 టు ఇంప్రూవ్, మెరుగుపరచడం లేదా అభివృద్ధి పరచడం. సో ఇక్కడ వివరణలోకి వెళ్తే వర్క్ ఆన్ అంటే ఏదైనా విషయాన్ని మెరుగుపరుచుకోవడానికి చేసేటటువంటి కృషి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫోర్త్ బిట్. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఆర్ యూ ఫాలోయింగ్? ఎస్, యూ కెన్ ఫాలో మీ. ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ కరెక్ట్ పంక్చువేషన్. సో హియర్ in this question we need to identify the punctuation. So punctuation is nothing but full stop, comma, exclamatory mark. These are all it comes under punctuation. సో సరి అయినటువంటి విరామ సూచక చిహ్నాన్ని ఈ యొక్క వాక్యంలో చూడాలి లేదా గమనించాలి. ఆప్షన్ 1 షీ వోర్ ఏ బ్యూటిఫుల్ కామా సిల్క్ డ్రెస్ ఫుల్ స్టాప్. ఆప్షన్ 2 షీ వోర్ ఏ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్, a sending full stop is there. Option 3 she wore a beautiful comma silk comma saree full stop. Option 4 she wore comma a beautiful comma silk saree full stop. Guess the answer and comment it in the comment section. So the correct answer is option 2 she wore a beautiful silk dress. సో ఇక్కడ వివరణలోకి వెళ్ళినట్టయితే షీ వోర్ ఏ బ్యూటిఫుల్ సిల్క్ డ్రెస్. సో ఆమె ఒక అందమైన సిల్క్ డ్రెస్ వేసుకుంది. సో అంటే ఇక్కడ బ్యూటిఫుల్, సిల్క్ ఇవి రెండు కూడా శారీని డిస్క్రైబ్ చేస్తున్నాయి. కాబట్టి బ్యూటిఫుల్కి మరియు సిల్క్ మధ్య ఎలాంటి కామా అవసరం లేదు. ఓన్లీ చివర్లో మాత్రమే ఫుల్ స్టాప్ ఉంటే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఫిఫ్త్ బిట్. డాష్ యువర్ క్వశ్చన్, ద ఆన్సర్ ఈస్ ఎస్. సో చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ దట్ ఫిట్స్ ద బ్లాంక్. సో ఈ యొక్క క్వశ్చన్లో సరైనటువంటి ప్రిపోజిషన్ అనగా ఇక్కడ గమనించండి, మీ ప్రశ్నకు సమాధానం ఎస్. సో ఖాళీకి సరిపోయేటటువంటి ప్రిపోజిషన్ ఎంచుకోవాలి. ఆప్షన్ 1 ఇన్ అడిషన్ టు, అదనంగా, దానితో పాటు. ఆప్షన్ 2 ఇన్ బ్యాక్ ఆఫ్, అనగా వెనుక భాగంలో. ఆప్షన్ 3 విత్ రెస్పెక్ట్ టు, సంబంధించి. ఆప్షన్ 4 థ్యాంక్స్ టు, ధన్యవాదాలు. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఎస్ గెస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 విత్ రెస్పెక్ట్ టు. సో వివరణలోకి వెళ్తే విత్ రెస్పెక్ట్ టు. సో విత్ రెస్పెక్ట్ టు మీన్స్ విత్ రెస్పెక్ట్ టు యువర్ క్వశ్చన్ ద ఆన్సర్ ఈస్ ఎస్. సో అంటే మీ ప్రశ్నకు సంబంధించి సమాధానం ఎస్ అని అర్థం. అంటే ఇక్కడ విత్ రెస్పెక్ట్ అని మనం యాడ్ చేసినట్లయితే వాళ్ళు ఇచ్చిన ప్రశ్నకు సంబంధించి సమాధానం ఎస్ అనే మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ సిక్స్త్ బిట్. వీ వెయిటెడ్ డాష్ మిడ్ నైట్. సో చూస్ ద ఆప్షన్ దట్ కెన్ బి యూజ్డ్ టు ఫిల్ ద బ్లాంక్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఖాళీకి సరైనటువంటి ఎంపిక చేయాలి. ఆప్షన్ 1 ఇన్ ఫ్రంట్ ఆఫ్, ముందు. ఆప్షన్ 2 అండర్నీత్, కింద. ఆప్షన్ 3 ప్రయర్ టు, ముందు. ఆప్షన్ 4 అప్ అంటిల్. సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి మై డియర్ ఆస్పిరెంట్స్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 అప్ అంటిల్. వివరణలోకి వెళ్తే బోత్ థర్డ్ ఆప్షన్ అండ్ ఫోర్త్ ఆప్షన్ మే బీ క్లోజ్, బట్ కరెక్ట్ యూసేజ్ డిపెండ్స్ ఆన్ మీనింగ్. సో వీ వెయిటెడ్ ప్రయర్ టు మిడ్ నైట్ మీన్స్ వీ వెయిటెడ్ బిఫోర్ మిడ్ నైట్. అంటే ఇక్కడ ప్రయర్ టు మిడ్ నైట్ అంటే మిడ్ నైట్కి ముందు మేము వెయిట్ చేసాం. వీ వెయిటెడ్ అప్ అంటిల్ మిడ్ నైట్ అంటే మిడ్ నైట్ దాకా మేము వెయిట్ చేసాం. సో కరెక్ట్ యూసేజ్ ఈస్ ఆప్షన్ 4. సో అప్ అంటిల్ మీన్స్ వరకు అనే మీనింగ్ వస్తుంది కాబట్టి ద కరెక్ట్ యూసేజ్ ఈజ్
We waited up until midnight. So that is the correct answer. Next we can go for 7th bit. The following sentence is not in the present perfect continuous tense. So క్రింద ఇచ్చిన వాక్యాల్లో present perfect continuous కాలంలో లేనిది ఐడెంటిఫై చేయాలి. ఆప్షన్ 1, they have finished the project. ఆప్షన్ 2, he has been reading a book for 2 hours. ఆప్షన్ 3, they have been studying since morning. ఆప్షన్ 4, I have been working on this project for a month. So my dear aspirants, identify the correct answer or guess the correct answer and make a comment. So the correct answer is option 1, they have finished the project. So ikkada they have finished the project అనేది ఇది present perfect tense లో ఉంది. సో వివరణలోకి వెళ్తే they have finished the వివరణలోకి వెళ్తే they have finished the project ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కాదు. ఎందుకు కాదు అంటే ఇక్కడ దే హ్యావ్ ఫినిష్డ్ ద ప్రాజెక్ట్ మీన్స్ హ్యాజ్ ఆర్ హ్యావ్ ఫినిష్డ్ ఉంది. అంటే ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంది, ఇది కంటిన్యూస్ టెన్స్ కాదు. బట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేది ఏ ఫామ్లో ఉండాలి? సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే హ్యాజ్ ఉండాలి, హ్యావ్ ఉండాలి, బీన్ ప్లస్ V1 ING ఉండాలి, అప్పుడే అది కరెక్ట్. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సెకండ్ ఆప్షన్ హ్యాస్ బీన్ V1 ING, థర్డ్ ఆప్షన్ హ్యావ్ బీన్ V1 ING, ఫోర్త్ ఆప్షన్ హ్యావ్ బీన్ V1 ING. సో 2, 3, 4 ఆప్షన్స్లో హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ V1 ING ఉంది కాబట్టి అవి మూడు కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సో పైన ఉన్నది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మాత్రమే. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 8th bit. Identify the structure of a positive sentence in the present perfect tense. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కాలంలో ఉండే పాజిటివ్ వాక్యానికి సరి అయినటువంటి నిర్మాణాన్ని మనం గుర్తించాలి. సో ఆప్షన్ 1, సబ్జెక్ట్ ప్లస్ వాజ్ వర్ ప్లస్ V1 ING. ఆప్షన్ 2, సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ బేస్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్. ఆప్షన్ 3, సబ్జెక్ట్ ప్లస్ హ్యాజ్ ఆర్ హ్యావ్ plus past participle. Past participle means V3. Past participle means V3. Subject is there. Has, have plus V3. Next option 4. Subject is there. Am, is, are V1 ING. So my dear aspirants, correct answer ni guess cheyandi. The correct answer is option 3. So మరికొన్ని ఉదాహరణలు మనం గమనించినట్లయితే have plus V3. Has plus V3. So has or have plus V3 is there means it is present perfect. Right, next we can go for 9th bit. Alphabetical ordering provides the following advantage when updating a dictionary. So నిఘంటువులో లేదా నిఘంటువును అప్డేట్ చేసేటప్పుడు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ యొక్క ప్రయోజనం ఏంటి? ఆప్షన్ 1, it allows for easy removal of outdated words. Option 2, it makes easier to insert new words into the correct location. సో కొత్త పదాలను సరైన స్థానంలో చొప్పించడానికి సులభం అవుతుంది. ఆప్షన్ 3, it helps in translating words into other languages. సో పదాలను వేరే భాషలోకి అనువదించడానికి సహాయపడుతుంది. ఆప్షన్ 4, it allows duplicate entries. సో డూప్లికేట్ ఎంట్రీస్ను అనుమతించడానికి ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఇట్ మేక్స్ ఈజియర్ టు ఇన్సర్ట్ న్యూ వర్డ్స్ ఇన్ టు ద కరెక్ట్ లొకేషన్. సో కొత్త పదాలను సరైన స్థానంలో చూపించడానికి ఉపయోగపడుతుంది. సో వివరణలో గమనించినట్లయితే అక్షర క్రమంలో ఉండడం వల్ల కొత్త పదాలను సరైన స్థానంలో చేర్చడం ఈజీ అవుతుంది. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 10th bit. Select the sentence that can be used for transaction. సో వ్యవహార వాక్యంగా లేదా ట్రాన్సాక్షన్ సెంటెన్స్గా ఉపయోగించగల వాక్యాన్ని ఎంచుకోండి. సో ట్రాన్సాక్షన్ సెంటెన్స్ మీన్స్ కొనుగోలు, దుకాణం వంటి పరిస్థితుల్లో మనం మాట్లాడేటటువంటి వాక్యం. ఆప్షన్ 1, హౌ మచ్ డస్ దిస్ కాస్ట్. సో ఇది ఎంత ఖర్చు అవుతుంది.
Option 2, what a beautiful flower. Option 3, she is writing an essay. Option 4, please sit down. So correct answer ni guess cheyandi. So the correct answer is option 1. How much does this cost is that is the correct answer. వివరణలోకి వెళ్తే హౌ మచ్ డస్ దిస్ కాస్ట్ అనేది బయ్యింగ్ మరియు సెల్లింగ్ సిచ్యువేషన్లో ఉపయోగించే సాధారణమైనటువంటి ట్రాన్సాక్షనల్ సెంటెన్స్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 11th బిట్. ఐడెంటిఫై ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. సో వ్యాకరణ పరంగా సరి అయినటువంటి వాక్యాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1, ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్స్ మీ. సో బిసైడ్స్ మీన్స్ ఇక్కడ నాతో పాటు. ఆప్షన్ 2, ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ మీ. బిసైడ్ మీన్స్ పక్కన. ఆప్షన్ 3, ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ విత్ మీ. ఇక్కడ ఇద్దరు కలిపి రావడం. ఆప్షన్ 4, ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ ఆఫ్ మీ అంటే ఇది రాంగ్ యూసేజ్. మీ యొక్క ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ మీ. సో నా పక్కనే కూర్చోమనేది కరెక్ట్ ఆన్సర్. వివరణలోకి వెళ్తే ఆస్క్ హిమ్ టు సిట్ బిసైడ్ మీ, అతన్ని నా ప్రక్కన కూర్చోమని అడుగు. సో బిసైడ్ అంటే పక్కన, ఇది సరైనటువంటి ప్రిపోజిషన్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 12th బిట్. చూస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ అన్ ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. ఆశ్చర్యార్థక వాక్యానికి సరైనటువంటి ఉదాహరణ ఎంచుకోండి. సో వాట్ టైమ్ డస్ ద ట్రైన్ అరైవ్. సో క్వశ్చన్ మార్క్ ఉంది, ఇది ప్రశ్నావాక్యం. ఆప్షన్ 2, ప్లీజ్ హెల్ప్ మీ విత్ దిస్. సో ప్లీజ్ అనే వర్డ్ ఉంది, సో ఇది రిక్వెస్టింగ్ వర్డ్. ఆప్షన్ 3, వావ్ దట్స్ ఏ ఇన్క్రెడిబుల్. సో ఇక్కడ ఎమోషన్, సర్ప్రైజ్ ఉంది. ఆప్షన్ 4, షీ ఈజ్ ఎ వండర్ఫుల్ సింగర్. సాధారణ వాక్యం. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ అండ్ కామెంట్ యువర్ ఆన్సర్ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, ఎక్స్క్లామేటరీ సెంటెన్స్. సార్ ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో సింపుల్, ఇక్కడ ఎక్స్క్లామేటరీ మార్క్ ఉంది కాబట్టి దీన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. వివరణలోకి వెళ్తే వావ్ అదేం అద్భుతం. సో వాళ్ళ యొక్క బలమైనటువంటి భావాలను వ్యక్తపరుస్తున్నాం కాబట్టి వావ్ అనేటటువంటి వావ్ కానీ, హో కానీ, హా, వాట్, హౌ, సో ఈ పదాలన్నీ కూడా ఎక్స్క్లామేటరీ కిందకే వస్తాయి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 13th బిట్. ద ప్రపోజల్ వాజ్ వెల్ రిసీవ్డ్. డాష్ ఇట్ met all the requirements set by the committee. Once again I am telling. So the proposal was well received. Dash it met all the requirements set by the committee. So దాని యొక్క మీనింగ్ గమనించినట్లయితే ప్రతిపాదనను బాగా స్వీకరించారు. డాష్ అది కమిటీ నిర్ణయించిన అన్ని అవసరాలని తీర్చింది. సో దీనికి సరైనటువంటి ఆప్షన్ను, ఆ బ్లాంక్లో సరిపోయే ఆప్షన్ను ఎన్నుకోవాలి. ఆప్షన్ 1 నెవర్తలెస్ అయినప్పటికీ, ఆప్షన్ 2 యాజ్ ఎ రిజల్ట్, ఆప్షన్ 3 వెనెవర్, ఆప్షన్ 4 హౌఎవర్. గెస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 యాజ్ ఎ రిజల్ట్. సో వివరణలోకి వెళ్తే ప్రతిపాదనను బాగా స్వీకరించాం. దట్ మీన్స్ ద ప్రపోజల్ వాజ్ వెల్ రిసీవ్డ్. దాని ఫలితంగా అది కమిటీ నిర్ణయించిన అవసరాలను తీర్చింది. సో దాని ఫలితంగా అనే మీనింగ్ ఇక్కడ ఏ వర్డ్కి వస్తుంది? యాజ్ ఎ రిజల్ట్. సో ద ప్రపోజల్ వాజ్ వెల్ రిసీవ్డ్. యాజ్ ఎ రిజల్ట్ ఇట్ మెట్ ఆల్ ద రిక్వైర్మెంట్స్ సెట్ బై కమిటీ. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 14th బిట్. యూ డాష్ కంప్లీట్ ద ఫార్మ్ బిఫోర్ సబ్మిటింగ్ ఇట్. సో చూస్ ద మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ నెసెసిటీ. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మోడల్ వర్బ్ అనేటటువంటి కాన్సెప్ట్ నుంచి బిట్ వచ్చింది. అంటే ఫామ్ని ఇచ్చే ముందు మీరు ఏం చేయాలి? దాన్ని ఫిల్ చేసి ఇవ్వాలి. సో ఫిల్ చేసే అవసరాన్ని తెలిపే పదం ఏదో మనం కనుక్కోవాలి. ఆప్షన్ 1 మస్ట్, ఆప్షన్ 2 వుడ్, ఆప్షన్ 3 కుడ్, ఆప్షన్ 4 కెన్. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, గెస్ ద కరెక్ట్ ఆన్సర్.
ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 మస్ట్ ఆర్ తప్పనిసరి. సో వివరణలోకి వెళ్తే నెసెసిటీ కావచ్చు లేదా తప్పనిసరి అనే పదాన్ని వ్యక్తపరచడానికి ఇక్కడ మనం మస్ట్ వాడాలి. సో ఉదాహరణకు మనం ఎగ్జాంపుల్ గమనించినట్లయితే యూ మస్ట్ కమ్ ఆన్ టైమ్, యూ మస్ట్ కంప్లీట్ ద ఫామ్, నువ్వు ఖచ్చితంగా ఫామ్ను కంప్లీట్ చేయాలి. సో ఈ రెండు సందర్భాల్లో కూడా నెసెసిటీ ఉంది. యూ మస్ట్ కంప్లీట్ ద ఫామ్ అంటే ఫామ్ని తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. సో మీరు లైక్ చేస్తే సో మీలాంటి మరికొంతమందికి యూట్యూబ్ అనేది సజెస్ట్ చేస్తుంది, వాళ్ళు కూడా బెనిఫిట్ అవుతారు. సో ఇండైరెక్ట్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్లు అవుతుంది. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 15th బిట్. డాష్ 3 years నాట్ కన్సిడర్డ్ ఆప్టిమమ్ టు గో టు స్కూల్. సో స్కూల్కి వెళ్ళడానికి 3 సంవత్సరాలు సరైన వయసు కాదు. ఏ వర్బ్ అయితే సూటబుల్ అవుతుందో ఆ వర్బ్ను మనం ఎన్నుకోవాలి. ఆప్షన్ 1 ఆర్, ఆప్షన్ 2 ఈజ్, ఆప్షన్ 3 వాజ్, ఆప్షన్ 4 వర్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎస్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2 ఈజ్. సో వివరణలోకి వెళ్తే 3 years ఇక్కడ ఒక మొత్తం వయస్సు ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ టైం లాగా ఉపయోగించారు. అంటే 3 years అనేది ఒక యూనిట్ లాగా ఉపయోగించారు, అందువల్ల సింగులర్ వర్బ్ మాత్రమే ఇక్కడ వాడాలి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 16th బిట్. ఇఫ్ ఐ వర్ ఏ మినిస్టర్ ఐ వుడ్ చేంజ్ యువర్ లైఫ్. చూస్ ద టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్. ఈ వాక్యం ఏ కండిషనల్ సెంటెన్స్కి చెందినది? ఆప్షన్ 1 జీరో కండిషనల్, ఆప్షన్ 2 ఫస్ట్ కండిషనల్, ఆప్షన్ 3 సెకండ్ కండిషనల్, ఆప్షన్ 3 సెకండ్ కండిషనల్, ఆప్షన్ 4 థర్డ్ కండిషనల్. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, గెస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సెకండ్ కండిషనల్. వివరణలోకి వెళ్తే ఇఫ్ ఐ వర్, దట్ మీన్స్ ఇమాజినేషన్, ఆయన అవ్వలేదు, అయితే ఐ వుడ్ చేంజ్ హైపోథెటికల్ రిజల్ట్ అంటే నేను చేయవచ్చు అని ఒక రిజల్ట్ని చెబుతున్నాడు. సో ఇక్కడ తెలుగులో మనం గమనించినట్లయితే నేను మంత్రి అయితే అది ఒక ఊహ, ఇమాజినరీ సెంటెన్స్ ఆర్ ఇమాజినరీ సిచ్యువేషన్. నేను మంత్రి అయితే నేను నీ జీవితాన్ని మార్చేస్తా. సో ఇఫ్ ఐ హ్యాడ్ ఏ కార్ ఐ వుడ్ డ్రైవ్ టు వర్క్. ఇఫ్ ఐ వర్ రిచ్ ఐ వుడ్ హెల్ప్ ఎవ్రీవన్. సో నేను రిచ్ అయితే నేను అందరికీ హెల్ప్ చేస్తాను. బికాస్ ఆఫ్ దట్ దిస్ ఈజ్ సెకండ్ కండిషనల్ సెంటెన్స్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 17th బిట్. ఐడెంటిఫై ద ప్రిఫిక్స్ దట్ చేంజెస్ ద మీనింగ్ ఆఫ్ లీగల్ టు నాట్ లీగల్. సో ఇక్కడ లీగల్ ఇచ్చాడు, ఆ లీగల్ని నాట్ లీగల్ అని అర్థం వచ్చేలాగా ఒక ప్రిఫిక్స్ని యాడ్ చేయాలి. ఆప్షన్ 1 దిస్ మీన్స్ రివర్స్ ఆర్ నెగిటివ్. ఆప్షన్ 2 ఇల్, లీగల్ పదం ముందు వస్తే ఇల్లీగల్ అవుతుంది. ఆప్షన్ 3 ఇన్, ఆప్షన్ 4 ప్రీ లీగల్ వస్తుంది. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. ప్రిఫిక్సెస్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఇల్లీగల్. సో వివరణలోకి వెళ్తే లీగల్కి ముందు ఐఎల్ పెట్టినప్పుడు అక్రమమైనది లేదా ఇల్లీగల్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద కరెక్ట్ ప్రిఫిక్స్ ఫర్ లీగల్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 18th బిట్. ఐడెంటిఫై ద ఇడియం దట్ మీన్స్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ ప్రాబ్లమ్స్. సో ఇక్కడ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి ఇడియం ఇచ్చారు. సో చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నప్పుడు వాడేటటువంటి ఇడియం ఏది? మనకు టు బ్రింగ్ హోమ్ ద బ్యాకన్, డబ్బు సంపాదించడం. టు బీ అండర్ ద వెదర్, ఆరోగ్యం బాగాలేదు. టు గెట్ కోల్డ్ ఫీట్, భయపడి వెనక్కి తగ్గడం. టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆన్ వన్స్ ప్లేట్, చాలా బాధ్యతలు పనులు ఉన్నాయి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆప్షన్. మీ యొక్క ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరింకెందుకు ఆలస్యం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వన్స్ ప్లేట్. సో వివరణలోకి వెళ్తే
కరెక్ట్ ఆన్సర్ టు హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వన్స్ ప్లేట్. సో ఎవరైనా ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఆన్ వన్స్ ప్లేట్ అంటే నా మీద చాలా పనులున్నాయి, నాకు చాలా బాధ్యతలు ఉన్నాయని అర్థం. సో రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 19th బిట్. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ in the sentence. So this is the best chocolate cake I have ever tasted. This is the best chocolate cake I have ever tasted. Option 1 demonstrative adjective. Option 2 comparative adjective. Option 3 superlative adjective. Option 4 quantitative adjective. So my dear aspirants, identify the correct answer. The correct answer is option 3 superlative adjective. సో వివరణలోకి వెళ్తే బెస్ట్ అనేది సూపర్లేటివ్ అడ్జెక్టివ్, అత్యంత చాలా మంచిది. 3 ఫార్మ్స్ మనం గమనించినట్లయితే గుడ్, బెటర్, బెస్ట్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, సో ఇక్కడ చాలా సింపుల్గా ఐడెంటిఫై చేయొచ్చు ఏ టైప్ ఆఫ్ అడ్జెక్టివ్ అనేది. సో ఇక్కడ బెస్ట్ అనే పదం ఉంది కాబట్టి గుడ్, బెటర్, బెస్ట్ అనగా బెస్ట్ అనేది సూపర్లేటివ్ డిగ్రీ. సో సూపర్లేటివ్ అడ్జెక్టివ్ అని ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. నెక్స్ట్ 20th బిట్. ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ యూజెస్ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ టు షో కాంట్రాస్ట్. సో వ్యతిరేక భావాన్ని చూపడానికి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఉన్న వాక్యాన్ని ఎంచుకోండి. ఆప్షన్ 1 షీ లైక్స్ కాఫీ అండ్ షీ లైక్స్ టీ. అండ్ ఈజ్ దర్. అండ్ మీన్స్ వాట్ మా, అది ఇష్టమే, ఇది ఇష్టమే. ఆప్షన్ 2 ఐ వాంట్ టు గో బట్ ఐ హ్యావ్ టు వర్క్. సో బట్ అనేటటువంటి కంజంక్షన్ ఉంది ఇక్కడ. సో బట్ మీన్స్ వాట్, కాంట్రాస్ట్. ఐ వాంట్ టు గో, నేను వెళ్ళాలి, బట్ ఐ హ్యావ్ టు వర్క్, నాకు వర్క్ ఉంది. సో ఇక్కడ వ్యతిరేకం. నెక్స్ట్ ఆప్షన్ 3 హీ ఈజ్ టాల్ సో హీ కెన్ రీచ్ ద సెల్ఫ్. అతడు టాల్గా ఉన్నాడు, అందువల్లనే అతను సెల్ఫ్ అందుకోగలుగుతున్నాడు. ఆప్షన్ 4 దే వెంట్ టు ద పార్క్ ఫర్ ఇట్ వాజ్ సన్నీ. సో దే వెంట్ టు ద పార్క్ ఫర్ ఇట్ వాజ్ సన్నీ. సో సన్నీగా ఉండడం వల్ల, సన్నీగా ఉంది అనే రీజన్ వల్ల అతడు పార్క్కి వెళ్తున్నాడు. సో ఇక్కడ మనం వ్యతిరేక అర్థాన్ని ఇచ్చేటటువంటి వాక్యాన్ని ఐడెంటిఫై చేయాలి. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఐ వాంట్ టు గో బట్ ఐ హ్యావ్ టు వర్క్. సో ఇక్కడ ఉన్నటువంటి కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అనేది వ్యతిరేకాన్ని చూపిస్తుంది. తెలుగులో అర్థాన్ని గమనించినట్లయితే నేను వెళ్ళాలనుకుంటున్నాను కానీ నాకు పని ఉంది. నెక్స్ట్ 22 బిట్. చూస్ ద వన్ వర్డ్ సబ్స్టిట్యూట్. ఏ పర్సన్ హూ గివ్స్ ఒపీనియన్స్ అబౌట్ మూవీస్ ఆర్ బుక్స్. సో సినిమాల గురించి కానీ పుస్తకాల గురించి కానీ అభిప్రాయాన్ని చెప్పే వ్యక్తిని ఏమంటారు? ఆప్షన్ 1 ఎడిటర్, సంపాదకుడు. ఆప్షన్ 2 పబ్లిషర్, ప్రచురణకర్త. ఆప్షన్ 3 ఆథర్, రచయిత. ఆప్షన్ 4 క్రిటిక్, విమర్శకుడు. సో మై డియర్ ఆస్పిరెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 క్రిటిక్ లేదా విమర్శకుడు. సో వివరణలోకి వెళ్తే ఏ క్రిటిక్ ఈజ్ సమ్వన్ who analyzes and gives reviews, opinions and movies, books, art. Next we can go for 23 bit. The primary purpose of writing a diary entry is. So డైరీ ఎంట్రీ రాయడానికి గల ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఆప్షన్ 1 టు రికార్డ్ డైలీ ఈవెంట్స్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్. ఆప్షన్ 2 టు కీప్ ట్రాక్ ఆఫ్ అపాయింట్మెంట్స్, మనకున్నటువంటి అపాయింట్మెంట్లను గుర్తు చేసుకోవడం కోసం. ఆప్షన్ 3 టు ప్లాన్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్, రాబోయే ప్రాజెక్టులను ప్లాన్ చేయడం కోసం. ఆప్షన్ 4 టు రైట్ అఫీషియల్ కరస్పాండెన్స్, అధికారిక పత్రాలు రాయడానికి. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, మీ ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రైట్, ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 టు రికార్డ్ డైలీ ఈవెంట్స్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్. డైరీ ఎంట్రీ పైన ఖచ్చితంగా క్వశ్చన్ అనేది వస్తూ ఉంది. సో డైరీ ఎంట్రీ పైన మీరు కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇక్కడ వివరణలోకి వెళ్తే టు రికార్డ్ డైలీ ఈవెంట్స్ అండ్ పర్సనల్ రిఫ్లెక్షన్స్. డైరీ అంటే
వ్యక్తిగతమైనటువంటి మన అనుభవాలను, మన యొక్క భావాలను, మన యొక్క ఆలోచనలను రాసుకునేటటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి పుస్తకం. సో మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు లైక్ చేస్తే మరికొన్ని వీడియోలు మీకు చేసి పెడతాను. రైట్, నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 24th బిట్. ద మెయిన్ పాయింట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ స్పీచ్ స్క్రిప్ట్ షుడ్ బి స్ట్రక్చర్డ్. సో ఇక్కడ స్పీచ్ స్క్రిప్ట్ అనేటువంటి కాన్సెప్ట్ నుంచి బిట్ వచ్చింది. మీరు గుర్తుపెట్టుకోండి మై డియర్ ఆస్పిరెంట్స్. ద మెయిన్ పాయింట్స్ ఇన్ ద బాడీ ఆఫ్ స్పీచ్ స్క్రిప్ట్ షుడ్ బి స్ట్రక్చర్డ్. సో స్పీచ్ స్క్రిప్ట్లో ప్రధానమైన పాయింట్లను మనం ఎలా ఏర్పాటు చేయాలి? సో ఆప్షన్ 1, ర్యాండమ్లీ బేస్డ్ ఆన్ హౌ దే కమ్ టు మైండ్. సో ర్యాండమ్గా మనసులోకి వచ్చిన వాటిని. ఆప్షన్ 2, ఇన్ ఏ లాజికల్ ఆర్డర్ విత్ క్లియర్ ట్రాన్సిషన్ బిట్వీన్ పాయింట్స్. అంటే లాజికల్గా పాయింట్ల మధ్య స్పష్టమైన మార్పులతో. ఆప్షన్ 3, ఓన్లీ ఇన్ ద ఆర్డర్ దే ఆర్ ఫౌండ్ ఇన్ రీసెర్చ్లో ఉన్న క్రమంలోనే. ఆప్షన్ 4, బై లెంగ్త్ విత్ ద లాంగెస్ట్ పాయింట్ ఫస్ట్, పొడవు ఆధారంగా. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. వివరణలోకి వెళ్తే స్పీచ్లో పాయింట్స్ను లాజికల్గా ఒకదాని నుంచి మరొకదానికి సాఫ్ట్గా కనెక్ట్ చేస్తూ పోవాలి. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 25th బిట్. సెలెక్ట్ ద సెంటెన్స్ వేర్ ద డెఫినెట్ ఆర్టికల్ ఈజ్ యూజ్డ్ బిఫోర్ ద నేమ్స్ ఆఫ్ న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఆర్టికల్ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ అనేది వస్తుంది. సో పత్రికలు, మాసపత్రికలు పేర్ల ముందు డెఫినెట్ ఆర్టికల్ ది వాడినటువంటి వాక్యం ఏది? ద ఇండియన్ ఎయిర్వేస్, ద టైమ్స్ ఆఫ్ ఇండియా, ద బాయ్ హూ ఈజ్ రీడింగ్ ఎ మ్యాగజైన్, ద గర్ల్ హూ ఈజ్ సెల్లింగ్ న్యూస్ పేపర్. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఆన్సర్ని గెస్ చేయండి. సో వెరీ సింపుల్. సో అన్ని న్యూస్ పేపర్ల ముందు కూడా మనం డెఫినెట్ ఆర్టికల్ ది ఉపయోగిస్తాం. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, ద టైమ్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 26th బిట్. చూస్ ద కరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి కూడా బిట్స్ వస్తున్నాయి, గమనించండి. షీ షెడ్ ఐ మైట్ కమ్ అనే వాక్యాన్ని ఇండైరెక్ట్ స్పీచ్లో మార్చితే ఏ రూపం వస్తుంది? ఆప్షన్ 1, షీ షెడ్ దట్ ఐ మైట్ కమ్. ఆప్షన్ 2, షీ టోల్డ్ దట్ ఐ మే కమ్. ఆప్షన్ 3, షీ షెడ్ దట్ షీ మే కమ్. ఆప్షన్ 4, షీ షెడ్ దట్ షీ మైట్ కమ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, షీ షెడ్ దట్ షీ మైట్ కమ్. సో వివరణలోకి వెళ్తే షీ షెడ్ దట్ షీ మైట్ కమ్. సో ఇండైరెక్ట్ స్పీచ్లో ద ప్రొనౌన్ ఐ చేంజెస్ టు షీ. మైట్ రిమైన్స్ అన్చేంజ్డ్. సో దట్ కరెక్టెడ్ రిపోర్టెడ్ ఫామ్ షీ సెడ్ దట్ షీ మైట్ కమ్. అంటే డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి ఐ ఇండైరెక్ట్ స్పీచ్లో షీగా మారింది. మైట్గానే ఉంటుంది, సెడ్ తర్వాత దట్ వస్తుంది. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 27th బిట్. చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్. మై డియర్ ఆస్పిరెంట్స్, ప్లీజ్ అబ్జర్వ్ హియర్. సో సింపుల్, కాంప్లెక్స్, కాంపౌండ్ సెంటెన్సెస్ నుంచి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది. సో చూస్ ద సెంటెన్స్ దట్ కరెక్ట్లీ కన్వర్ట్స్ ద సింపుల్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్. సింపుల్ సెంటెన్స్ని కాంప్లెక్స్ సెంటెన్స్గా మార్చాలి. ద బ్యాగ్ ఈజ్ టూ హెవీ ఫర్ మీ టు లిఫ్ట్ అనే ఈ వాక్యాన్ని సింపుల్ సెంటెన్స్ నుంచి కాంప్లెక్స్లోకి మార్చాలి. రైట్. ఆప్షన్ 1, ద బ్యాగ్ ఈజ్ వెరీ హెవీ అండ్ ఐ కెనాట్ లిఫ్ట్ ఇట్. ఆప్షన్ 2, ద బ్యాగ్ ఈజ్ హెవీలీ బట్ ఐ కెన్ లిఫ్ట్ ఇట్. ద బ్యాగ్ ఈజ్ సో హెవీ దట్ ఐ కెనాట్ లిఫ్ట్ ఇట్. ఆప్షన్ 4, ఐ ఆమ్ సో హెవీ టు లిఫ్ట్ ద బ్యాగ్. మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, guess the correct answer. So the correct answer is option 3, the bag is so heavy that I cannot lift it. సో ఇక్కడ వివరణలోకి వెళ్తే, సో సింపుల్ సెంటెన్స్లో టు రూపం ఉంటే కాంప్లెక్స్లో సో దట్ అంటే టూ హెవీ
టు లిఫ్ట్ కన్వర్టింగ్ ఇంటూ సో హెవీ దట్ ఐ కెనాట్ లిఫ్ట్. నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ 28th బిట్. చూస్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ ద వర్డ్. సో మై డియర్ ఆస్పిరెంట్స్, స్పెల్లింగ్ నుంచి కూడా మీకు క్వశ్చన్ అనేది వస్తుంది. ఆప్షన్ 1 ఎంబాడిమెంట్, ఆప్షన్ 2 ఎంబాడిమెంట్, ఆప్షన్ 3 ఎంబాడిమెంట్, ఆప్షన్ 4 ఎంబెడ్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ని గెస్ చేయండి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎంబాడిమెంట్. సో ఇక్కడ వివరణలోకి వెళ్తే సరైన స్పెల్లింగ్ ఎంబాడిమెంట్. దీని యొక్క అర్థం ఏదైనా విషయానికి సరి అయిన రూపం, ప్రతిరూపం. సో ద కరెక్ట్ స్పెల్లింగ్ ఈజ్ ఎంబాడిమెంట్, విచ్ మీన్స్ ఏ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆర్ పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ ఆఫ్ సంథింగ్. మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఇక్కడ మనం 28 బిట్స్ మాత్రమే డిస్కస్ చేసాం. రిమైనింగ్ 2 బిట్స్ అనేవి పారాగ్రాఫ్ నుంచి వస్తాయి. పారాగ్రాఫ్ యొక్క ఆన్సర్ మీరు ఈజీగా గెస్ చేస్తారు, ఎందుకంటే అది పారాగ్రాఫ్లోనే ఉంటుంది. ఈ యొక్క వీడియోలో ఇంగ్లీష్లో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ ఆధారంగా హై వెయిటేజ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఈజ్ వొకాబులరీ, వర్డ్ మీనింగ్. సో మనం 61 బిట్ గమనించినట్టయితే మీనింగ్ ఆఫ్ క్లంగ్, దట్ మీన్స్ మీనింగ్స్ నుంచి ఒక బిట్ అనేది వస్తుంది. హై వెయిటేజ్ ఏరియాస్ గమనించినట్లయితే ఫస్ట్ ఏరియా వొకాబులరీ 61 బిట్ మీనింగ్ అనేది వచ్చింది, అంటే మీనింగ్స్ నుంచి ఒక బిట్ వస్తుంది. సో మీనింగ్స్ అనేవి వొకాబులరీ కిందకు వస్తున్నాయి. నెక్స్ట్ 62 బిట్ యాంటోనిమ్స్. సో యాంటోనిమ్స్ నుంచి కూడా ఒక బిట్ వచ్చింది, మెటికులస్. 63 మీనింగ్ ఆఫ్ ఫ్రేజల్ వర్బ్, వర్క్ ఆన్. సో ఇది ఫ్రేజల్ వర్బ్ నుంచి వచ్చింది. అదేవిధంగా 77 బిట్ ప్రిఫిక్స్, లీగల్కి ప్రిఫిక్స్ ఐఎల్ యాడ్ చేస్తే ఇల్లీగల్ అని వస్తుంది. అంటే మీనింగ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, యాంటోనిమ్స్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, ఫ్రేజల్ వర్బ్ నుంచి క్వశ్చన్ వస్తుంది, ప్రిఫిక్స్ నుంచి కూడా ఇంకో క్వశ్చన్ వస్తుంది. అదేవిధంగా ఏ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీస్, ఇడియం అనేది కూడా వచ్చింది. సో ఇడియమ్స్ నుంచి కూడా వచ్చింది. నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్, క్రిటిక్ అనే వర్డ్ వచ్చింది. ఓకేనా? సో వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ నుంచి కూడా వస్తుంది. రైట్. నెక్స్ట్ ఇక్కడ మినిమం ఎస్ హౌ మెనీ క్వశ్చన్స్ వీ కెన్ గెట్ ఫ్రమ్ వొకాబులరీ టు ఈజీలీ వీ కెన్ గెట్ 6 marks from that vocabulary. Yes, if you concentrate word meaning, synonym, phrasal verb, idioms, one word substitutes, prefixes, how many marks we can get? 6 marks. 6 bits we can get. Next, grammar. Second concept, grammar. So ఈ యొక్క క్వశ్చన్ పేపర్లో గ్రామర్ ఏరియాస్ నుంచి ఏ క్వశ్చన్స్ వచ్చాయో చూద్దాం. 67 బిట్ పర్ఫెక్ట్, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, హ్యాజ్ ఆర్ హ్యావ్, బీన్ ప్లస్ V1 ING కనుక్కోవాలి. 68 బిట్ స్ట్రక్చర్ ఆఫ్ ప్రజెంట్ పర్ఫెక్ట్. 76 బిట్ టైప్ ఆఫ్ కండిషనల్ సెంటెన్స్, సెకండ్ కండిషనల్ సెంటెన్స్ గివెన్. 75 బిట్ కరెక్ట్ వర్బ్. సో ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, కండిషనల్స్, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, వెర్బ్ ఫార్మ్స్. యూ కెన్ గెట్ 5 బిట్స్ ఫ్రమ్ గ్రామర్. నెక్స్ట్ గ్రామర్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్. ఆర్టికల్, ప్రిపోజిషన్, కంజంక్షన్ నుంచి ఎన్ని బిట్స్ వచ్చాయి చూద్దాం. సో ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్రిపోజిషన్ విత్ రెస్పెక్ట్ టు అదొక బిట్టు, ప్రిపోజిషన్ ఆఫ్ టైం అదొక బిట్టు, ఆర్టికల్ అదొక బిట్టు, కోఆర్డినేటింగ్ కంజంక్షన్ బట్ ఇదొక బిట్టు. అనగా ఇక్కడ ఆర్టికల్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్ నుంచి సుమారుగా ఈ యొక్క గ్రామర్ ఆర్టికల్, ప్రిపోజిషన్, కంజంక్షన్స్ నుంచి సుమారుగా మనకి ఎన్ని బిట్స్ రావచ్చు? 3 to 4 బిట్స్ వస్తాయి. నెక్స్ట్ 4th వెయిటేజ్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. సో ఇక్కడ 86th బిట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఐ మైట్ కమ్ అనేటువంటి క్వశ్చన్ ఇచ్చారు. అంటే రిపోర్టెడ్ స్పీచ్ నుంచి, ప్రొనౌన్ టెన్స్ చేంజెస్ నుంచి ఒక బిట్, అంటే ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఒక మార్క్ వస్తుంది. డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఒక మార్కు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, దట్ మీన్స్ సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్. వీటి నుంచి ఎన్ని వచ్చాయి? సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ నుంచి ఒక బిట్ వచ్చింది. నెక్స్ట్ పంక్చువేషన్స్ నుంచి ఎన్ని వచ్చాయి? 1 or 2 క్వశ్చన్స్ అనేవి వస్తాయి. నెక్స్ట్ సెంటెన్స్ టైప్స్ మనం గమనించినట్లయితే ట్రాన్సాక్షన్ సెంటెన్స్, కరెక్ట్ యూసేజ్, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. సో ఈ 3 సెంటెన్సెస్ నుంచి
ఎన్ని మార్కులు వచ్చాయి? 3 మార్కులు వచ్చాయి. నెక్స్ట్ అడ్జెక్టివ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మై డియర్ ఆస్పిరెంట్స్, సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి ఎన్ని మార్కులు వచ్చాయి గమనించండి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి 1 ఆర్ 2 లేదా 2 క్వశ్చన్స్ గ్యారంటీగా వస్తున్నాయి. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నుంచి సూపర్లేటివ్ అడ్జెక్టివ్ ఒకటి వచ్చింది, ప్రిపోజిషన్ యూసేజ్ లింకింగ్ అనేది వచ్చింది, అంటే 2 బిట్స్. నెక్స్ట్ రీడింగ్ వొకాబులరీ అప్లికేషన్. రీడింగ్ వొకాబులరీ అప్లికేషన్ అంటే ఇక్కడ గమనించినట్లయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్. మై డియర్ టెట్ ఆస్పిరెంట్స్, ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ఖచ్చితంగా వస్తుంది. డైరీ రైటింగ్ పర్పస్ వస్తుంది. నెక్స్ట్ స్పీచ్ స్క్రిప్ట్ వస్తుంది. నెక్స్ట్ కనెక్టర్ యాజ్ ఎ రిజల్ట్. సో ఈ 4 ఏరియాస్ నుంచి 4 బిట్స్ వస్తున్నాయి. మోడల్ వర్బ్స్ ఎన్ని వచ్చాయి? ఒకే ఒక క్వశ్చన్ వచ్చింది, దట్ ఈజ్ వాట్ మస్ట్. నెక్స్ట్ సో జనరల్గా సమ్మరీ పరంగా మనం గమనించినట్లయితే సో హై వెయిటేజ్ ఫర్ వొకాబులరీ, సెకండ్ వెయిటేజ్ టెన్సెస్, ఫస్ట్ వెయిటేజ్ వొకాబులరీ, సెకండ్ వెయిటేజ్ టెన్సెస్, థర్డ్ వెయిటేజ్ ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్, ఫోర్త్ వెయిటేజ్ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, ఫిఫ్త్ వెయిటేజ్ సెంటెన్స్ ట్రాన్స్ఫర్మేషన్స్. సో ఆస్పిరెంట్స్ టెట్ ఇంగ్లీష్ మాక్ టెస్ట్ 2 అనేది కంప్లీట్ అయింది. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఏ సబ్జెక్ట్లో మీకు వీడియో కావాలో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే వాటికి నేను వీడియోస్ చేయడానికి రెడీగా ఉన్నా. థ్యాంక్ యూ, హ్యావ్ ఏ నైస్ డే. సో మర్చిపోవద్దు, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.